మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పిఏ మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. అయితే పరిస్థితి అంతకంతకు శృతిమించడంతో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? స్ఫూర్తి అనేక నాటకీయ పరిణామాల మధ్య ఇవాళ తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ప్రకటించే వరకు కూడా ఇక్కడ ఎన్నిక వాయిదా పడిందనేది ఇక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. అంటే ఇంత నాటకీయ పరిణామాలు అవసరమా అంటే అవసరం లేదని చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి 16 వార్డులు ఉంటే 9 వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ స్పష్టమైనటువంటి మెజారిటీ సాధించినటువంటి సందర్భం చూసాము. 7 వార్డుల్లో కాంగ్రెస్ ఇక్కడ గెలుపొందినటువంటి సందర్భం. వాళ్ళ లోపలికి కౌన్సిలర్లు వచ్చే దగ్గర నుంచి మొదలుకొని పూర్తిగా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి పరిణామాలు అయితే తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకున్నటువంటి తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు కనిపించాయి. జిల్లా ఎస్పీ ఇక్కడికి వచ్చి గస్తీ కాసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. జిల్లా ఎస్పీ ఉదయం నుంచి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో గస్తీ కాసినటువంటి తీరు ఎప్పుడు కనిపించదు. ఇవాళ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆ తీరు అయితే కనిపించింది. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తొర్రూరు మున్సిపాలిటీ ఒక్కటే కాదు, మహబూబాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉంటాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీతో పాటు కేసముద్రం, మర్రిపేడ, అదేవిధంగా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇలా ఇవాళ 5 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయని ముందుగానే అంచనా వేశారు. ఎందుకంటే కేసముద్రంలో హంగ్ వచ్చినటువంటి పరిస్థితి, అక్కడ కొంత ఉద్రిక్తత జరుగుతుందని అంచనాలు వేశారు. ఎమ్మెల్యే అక్కడ ఎంపీ బలరాం నాయక్ తన ఓటు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి అక్కడ ఎక్స్ అఫిషియో ఓటు ఆయన వేస్తే అక్కడ కాస్త పరిణామాలు తక్కువగానే ఉంటాయని ముందుగా అంచనాలు వేశారు. కాకపోతే ఉద్రిక్త పరిస్థితి మాత్రం ఉంటుందని భావించినటువంటి పరిస్థితి. మహబూబాబాద్లో పూర్తి స్థాయిలో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయని భావించినటువంటి సందర్భంలో అక్కడ కూడా సాధారణంగానే ఉంది. కానీ తొర్రూరు మున్సిపాలిటీకి వచ్చేటప్పటికి ఇక్కడ హంగ్ రాలేదు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ సంబంధించి స్పష్టమైనటువంటి మెజారిటీ, మ్యాజిక్ ఫిగర్ కూడా దాటినటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ ఒక నాటకీయ పరిణామం కొనసాగింది. పూర్తిగా పోలీసుల బందోబస్తు మధ్య కౌన్సిలర్లు, ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లను, మరోవైపు కాంగ్రెస్ కౌన్సిలర్లను కూడా ఇక్కడ నుంచి పంపించే వరకు కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. మధ్యలో ఇక్కడ వాయిదా పడిందన్నటువంటి అంచనాలకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పిఏ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన బాటపట్టినటువంటి పరిస్థితి, ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి. పోలీసులను ప్రశ్నించడంతో అతన్ని మళ్ళీ వెనక్కి పంపించి వేశారు. పూర్తి నాటకీయమైన పరిణామాల మధ్య వాయిదా పడినటువంటి సిచ్యువేషన్. ఒక తొర్రూరు మున్సిపాలిటీ ఒక్కటే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 12 మున్సిపాలిటీలకు సంబంధించి ఇవాళ డోర్నకల్ మున్సిపాలిటీ కూడా కోరం లేక వాయిదా పడింది. జనగామ మున్సిపాలిటీ సంబంధించి కూడా పూర్తి కోరం ఉన్నప్పటికీ అక్కడ కోరం ఉన్నా కూడా ఎందుకు వాయిదా వేశారని ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి ఆందోళనకు, నిరసనకు దిగినటువంటి సిచ్యువేషన్. ఒక వజ్ర వాహనం వచ్చింది, ఒక ఎస్పీ వచ్చి ఇక్కడ పర్యవేక్షించడానికి, గస్తీ కాయడానికి వచ్చాడంటేనే ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 200 మీటర్ల వరకు పూర్తి ఆంక్షలని ముందుగా ప్రకటించినప్పటికీ, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు వేసినప్పటికీ లోపలికి పూర్తి స్థాయిలో మొదటగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, శ్రేణులు, ఎమ్మెల్యే వాహనాలతో పాటు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఒక బస్సు వచ్చింది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్ల వాహనంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చారు. మిగతా నాయకులు కూడా వచ్చి కౌన్సిలర్లను దింపిన తర్వాత వెనక్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే ఒక గందరగోళమైనటువంటి, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. మనం చూస్తూ ఉన్నాము. చాలా పోలీస్ బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి. అయితే రవికాంత్, బీఆర్ఎస్ పార్టీకి తొర్రూరులో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది? పూర్తిగా కోరం ఉంది. కోరం ఉన్నప్పటికీ మీరు ఎందుకు వాయిదా వేస్తున్నారు
ప్రశ్నించినటువంటి సందర్భం కూడా. ఆఫ్ ది రికార్డ్ మనకు తెలిసేది, లోపల ఫోన్లు అలౌ చేయరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ల ద్వారా, బీఆర్ఎస్ కౌన్సిలర్ల ద్వారా మనకు తెలిసేటువంటి విషయం ఏంటంటే పూర్తిగా వాళ్ళను కొనేటువంటి విధంగా, సంతలో గొర్రెలను కొనేటువంటి విధంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లను కూడా కొనేటువంటి ప్రయత్నం చేశారు. ఒక కౌన్సిలర్కు 2 నుంచి 4 కోట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారంటే తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక కౌన్సిలర్ సీటు ఎంత కాస్ట్లీగా మారిందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలు ఎంత కాస్ట్లీగా మారాయి, ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. 2 నుంచి 4 కోట్లు ఒక కౌన్సిలర్కి సంబంధించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు మారితే ఇస్తామన్నటువంటి ఒక బేరసారాలకు కూడా లోపల దిగినట్లుగా మనకు సమాచారం అందింది. కాసేపటి క్రితమే బస్సులో వెళ్తున్నటువంటి కౌన్సిలర్ ద్వారా ఈ సమాచారం మనకు అందింది. పూర్తి స్థాయిలో ఈ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ వాయిదా అయితే తప్పనటువంటి పరిస్థితి. కోరం ఉన్నప్పటికీ వాయిదా ఎందుకు వేశారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్పష్టంగా ప్రశ్నించినటువంటి తీరు కనిపించింది. ముఖ్యంగా ఎంపీ కడియం కావ్యకు సంబంధించి ఏదైతే జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఆమె ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు ఎక్స్ ఆఫిషియో మెంబర్గా. 2019 మున్సిపల్ యాక్ట్ కూడా చెప్తుంది పూర్తి స్థాయిలో ఎవరైతే ఎక్స్ ఆఫిషియోగా నమోదవుతారో, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ ఆఫిషియోగా నమోదైన స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడానికి లేదు, అక్కడే ఓటు వినియోగించుకోవాలని స్పష్టంగా యాక్ట్ కూడా చెప్తున్నటువంటి క్రమంలో ఎంపీ కడియం కావ్య ఇక్కడ తొర్రూరులో ఎట్లా రిజిస్టర్ చేసుకుంటారు, తొర్రూరులో ఎక్స్ ఆఫిషియో మెంబర్గా ఎలా అవుతారన్నటువంటి ప్రశ్న ఇప్పుడు ఒక లీగల్ టీం కూడా దీని మీద ఫైట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. హైకోర్టు వెళ్తామన్నటువంటి సందర్భం కాసేపటి క్రితమే ఎర్రబెల్లి దయాకర్ కూడా చెప్పి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎంతవరకైనా సిద్ధం, దేనికైనా సిద్ధమని ఏదైతే మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిలబడి వెళ్తున్నటువంటి బస్సును అక్కడ నిలిపివేసి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిల్చొని ఆయన సందేశం కూడా ఇచ్చారు. దేనికైనా సిద్ధం, దేనికి తగ్గేది లేదన్నటువంటి అంశాన్ని చెప్తూ ఈ ఏదైతే బీఆర్ఎస్ కౌన్సిలర్కి సంబంధించినటువంటి బస్సును మళ్ళీ క్యాంపుకి అయితే తరలించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రేపు తేల్చుకోవడం పక్కా, చైర్మన్, వైస్ చైర్మన్ ఖచ్చితంగా బీఆర్ఎస్కి రావాల్సిందే అన్నటువంటి అంశాన్ని ఎర్రబెల్లి దయాకర్ చెప్తా ఉన్నాడు. సవాల్ కూడా విసురుతున్నాడు. ఈ రకమైనటువంటి రాజకీయాలు మంచిది కాదని ఉన్నటువంటి పరిస్థితి. ఎంతవరకైనా ముందుకు వెళ్తాం, కోర్టుకు వెళ్తాం, హైకోర్టుకు వెళ్ళి తేల్చుకుంటామన్నటువంటి సవాల్ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు కాసేపటి క్రితం మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర దీక్ష పూడినట్టుగా ఆయన కూడా సవాల్ విసిరారు. ఓకే, రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.